వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ టైం మనం బుల్ కాల్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసాం. సో అలాగే లాంగ్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాటజీస్ ఇలా మనం ఆప్షన్ స్ట్రాటజీస్ సిరీస్ చేసుకుంటూ పోతున్నాం. సో అవన్నీ కూడా మనకు రెగ్యులర్ ఇన్కమ్ కింద ప్లేలిస్ట్లో ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరు వాటిని మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే సో ఒకసారి దాన్ని విజిట్ చేయండి. మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో మనం బుల్ కాల్ స్ప్రెడ్ గురించి చూసాం. సో ఇప్పుడు బేర్ పుట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో ఇది ఒక వర్టికల్ స్ట్రాటజీ కిందకి వస్తుంది. ఈ స్ట్రాటజీని ఏ సిచ్యువేషన్లో మనం ఏ వ్యూ ప్రకారం అప్లై చేయొచ్చు అంటే మనకి బేరిష్ వ్యూ ఉంటుందన్నమాట. సో మనకి బేరిష్ వ్యూ ఉన్నప్పుడు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి పడుతుంది, బట్ కిందికి పడుతుంది కానీ మరీ ఎక్కువగా పడదన్నమాట. సో ఇంకా ఎక్కువగా పడితే మనం ప్రాఫిట్లోనే ఉంటాము. బట్ మన వ్యూ ఏంటంటే చాలా డీప్గా, చాలా ట్రెండీగా కింద పడకపోవచ్చు, బట్ మొత్తానికైతే కొంత లెవెల్కి అయితే కిందికి పడవచ్చు అనేటువంటి వ్యూ ఉంటుంది చూడండి. సో అంటే మనకి ట్రెండింగ్గా అప్ వెళ్ళడం కానీ ట్రెండింగ్గా డౌన్ వెళ్ళడం కానీ అదొకటి ఉంటుంది. బట్ అలా ట్రెండింగ్గా కాకుండా మనకి ఏంటంటే కొంత లెవెల్ వరకు అయితే పడవచ్చు అనేటువంటిది ఉంటుంది చూడండి. సో అలాంటి సిచ్యువేషన్లో కిందికి పడవచ్చు, బట్ మనకి కన్ఫర్మేషన్ లేదన్నమాట. సపోజ్ కిందికి పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇన్ కేస్ ఒక్కొక్కసారి పైకి కూడా రావచ్చు. ఓకే, కిందికి పడకపోవచ్చు కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఆప్షన్ హెడ్జింగ్ చేస్తాం. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మన వ్యూ ఎలా ఉండాలి, మార్కెట్ కింద పడుతుంది అని అనుకుంటున్నాం, మరీ డీప్గా పడకపోయినా ఎంతో కొంత అయితే పడుతుంది అనుకుంటున్నాం. సో అలాగే ఖచ్చితంగా పడుతుందో లేదో చెప్పలేకపోతున్నాం. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఈ బేర్ పుట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీని యూజ్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఏం చేస్తామంటే ఎడ్దామని దగ్గర మనం ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దేంట్లోనైనా మనం అప్లై చేయొచ్చు. సో మీకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా మూమెంటం ఎక్కువగా ఉంటుంది, సో మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు కొత్త వాళ్ళు అయితే కనుక నిఫ్టీలో ప్రాక్టీస్ చేసుకొని మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకున్నప్పుడు, మీకు ప్రాక్టీస్ బాగా అయింది అనుకున్నప్పుడు, మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చేయొచ్చు అనమాట. సో మనం ఏ స్ట్రాటజీ చెప్పినా, ఎవరైనా ఏ స్ట్రాటజీ చెప్పినా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, సో అలాగే ఈ లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు దీన్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి కుదరదు కదా. జనరల్గా ఇలాంటి హెడ్జింగ్ స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అనమాట. సో లైవ్ మార్కెట్లో మీరు ఆ లెవెల్స్ రాసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. సో అలా చెక్ చేసుకొని మీకు కంఫర్ట్గా ఉంది అనుకుంటే కనుక ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ నిఫ్టీ 14,700 దగ్గర ఉంది. సో 14,700 దగ్గర ఉంటే నేను ఏం చేస్తానంటే ఈ 14,700 దగ్గర నుంచి మార్కెట్ కొంత ఫాల్ అవుతుంది, ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ డౌన్ ఫాల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే 14,700 పుట్ ఆప్షన్ని బై చేస్తాను. ఓకే, ఎడ్దామని దగ్గర ఒక పుట్ని నేను బై చేస్తున్నాను, కొంటున్నాను అనమాట. సో బట్ నాకు అది ఖచ్చితంగా తెలియదు అని అనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాను, ఇన్ కేస్ మరి మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వెళ్తే సో నాకు లాస్ రాకూడదు కదా. సో అందుకని ఏం చేస్తానంటే మనం ఎడ్దామని దగ్గర ఒక పుట్ని కొంటున్నాం కాబట్టి ఒక 150 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తాం అనమాట. ఓకే, 150 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి అంటే 14,550. ఓకే, 14,550 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ అర్థమైందా మీకు? ఎడ్దామని 14,700 దగ్గర మనం ఎడ్దామని దగ్గర పుట్ని బై చేస్తున్నాం. ఇన్ కేస్ మన వ్యూ కనుక రాంగ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తే మనకి హెవీ లాస్ రాకుండా లిమిటెడ్ లాస్ రావాలి కాబట్టి మనం 14,550 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం. ఇక్కడ రెండు కూడా పుట్లే, కాకపోతే ఎడ్దామని దగ్గర మనం బై చేస్తున్నాం, అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర సెల్ చేస్తున్నాం అనమాట. సో ఏదైతే 14,700 దగ్గర మనం పుట్ని బై చేస్తున్నామో ప్రీమియం మనం పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఏదైతే 14,550 పుట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని మనం సెల్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రీమియం దాన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం పే చేసిన దాంట్లో నుంచి ఈ కలెక్ట్ చేసినటువంటి ప్రీమియంని తీసేస్తే మిగిలిన డిఫరెన్స్ మనం పే చేసినట్టు అవుతుందన్నమాట. సో దాన్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదేంటంటే మీకు సింపుల్గా ఎలాంటి టైంలో యూజ్ చేస్తాం దీన్ని అంటే పడుతుంది అనుకుంటున్నారు, ఎంతో కొంత ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ అలా పడుతుంది, బట్ మీకు ఖచ్చితంగా తెలియదు అనమాట. అంటే పడుతుంది అనుకుంటున్నారు బట్ ఖచ్చితంగా తెలియదు. ఇన్ కేస్ రివర్స్ అయితే మీకు హెవీగా లాసెస్ రావద్దు, అందుకని హెడ్జ్ చేస్తామన్నమాట. సో సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి సపోజ్ మీరు జనరల్గా అయితే ఏం చేస్తారు, ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, పుట్ని బై చేస్తారు, అంతే కదా. పుట్ని బై చేస్తారు. మనం ఇక్కడ పుట్ని ఎడ్దామని దగ్గర బై చేస్తున్నాం, అదే చేస్తున్నాం. బట్ అవుట్ ఆఫ్ ద మనీ ఆ పుట్ని ఎందుకు సెల్ చేస్తున్నాం అంటే మీరు డైరెక్ట్ ఓన్లీ నేకెడ్ ఆప్షన్. సో ఎడ్దామని దగ్గర పుట్ని బై చేసినప్పుడు మీకు కనుక మార్కెట్ రివర్స్ అయితే మీకు హెవీ లాస్ వస్తుందా రావట్లేదా, అది నేకెడ్ ఆప్షన్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆ సిచ్యువేషన్లో ఆపోజిట్ అయితే కనుక మీకు హెవీ లాసెస్ వస్తాయి. సో ఆ హెవీ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఇక్కడ హెడ్జింగ్ చేస్తున్నాం, ఇంకొక పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం, అది స్ట్రాటజీ.
సో ఇప్పుడు మీకు కొంచెం అర్థమవడం కోసం స్క్రీన్ పైకి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మన ఛానల్ అయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు ఒకసారి నిఫ్టీ 15 చూడండి. సో ఇది ఎక్కడ ఉంది? స్పాట్ మనకి 14,696 అంటే 14,700 దగ్గర ఉందన్నమాట స్పాట్. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే ఈ 700 నుంచి కిందికే వెళ్తుంది తప్పితే ఈ 700 నుంచి పైకి వెళ్ళదు. ఓకే, ఈ 700 దాటి పైకి వెళ్ళదు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, సంథింగ్ ఏదో కావచ్చు, అది పైకి వెళ్ళదు అనేటువంటిది నాకు అనిపించింది. నా ఇండికేటర్స్ బట్టి కావచ్చు, లేదంటే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని బట్టి కావచ్చు, నాకు అక్కడ నుంచి అనిపించింది. సో ఇక్కడ నుంచి చాలా రోజుల నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి డౌన్ వెళ్తుంది అనిపించింది అనుకుందాం. సో ఇదంతా ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనమాట. మీకు ఏ పాయింట్ దగ్గరైనా అలా అనిపించవచ్చు కదా. సో అలా అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం అనేటువంటిదే మనకి ఇక్కడ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, 14,700 దగ్గర ఉంది కాబట్టి ఎడ్దామని దగ్గర ఏటీఎం ఎడ్దామని దగ్గర ఒక పుట్ని బిఈని ఏం చేస్తాను, బై చేస్తాను. ఓకే, పుట్ని బై చేస్తాను. సో అలాగే ఏం చేస్తానంటే ఇప్పుడు పుట్ని బై చేసినప్పుడు మార్కెట్ నేను అనుకున్నట్టు ఇట్లా డౌన్ వచ్చేస్తే నేను దీంట్లో ప్రాఫిట్లో ఉంటాను. అలా కాకుండా ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, లాస్ వస్తుంది కదా. వచ్చేటువంటి లాస్ లిమిటెడ్గా ఉండడం కోసం అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం వెళ్ళి ఏం చేస్తానంటే ఇది ఒక పుట్ని సెల్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 14,700 మనం ఏం చేస్తున్నాం, దీన్ని బై చేస్తున్నాం. సో అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏమవుతుంది, ఒక 150 పాయింట్స్ నేను అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక 300-400 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే 150 700 నుంచి 150 చేస్తే మనకెంత 550 కదా. సో ఇక్కడ 550 పీఈని నేను సెల్ చేస్తాను అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ 2 ట్రేలు తీసుకుంటున్నాం. 14,700 పీఈని బై చేస్తున్నాం, అలాగే 14,550 పీఈని సెల్ చేస్తున్నాం. ఇవి సేమ్ అయి ఉండాలి. ఇది మంత్లీ తీసుకుంటే ఇది కూడా మంత్లీ తీసుకోవాలి. ఇది ఏ వీక్ ఎక్స్పైరీ తీసుకుంటే ఇది కూడా ఆ వీక్ ఎక్స్పైరీ తీసుకోవాలి. ఇది ఎన్ని లాట్లు తీసుకుంటే ఇది కూడా అన్ని లాట్లు తీసుకోవాలి. సేమ్గా ఉండాలన్నమాట. ఈ బేసిక్స్ మాత్రం మర్చిపోవద్దు అనమాట. సో మీకు ఈ హెడ్జింగ్లో ఆల్రెడీ తెలుసు, మనం ఏదైతే మన వ్యూ రైట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ 14,700 దీంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఇంకో దాంట్లో ఇది ఉంది కదా దీంట్లో లాస్ వస్తుంది. బట్ ఈ ప్రాఫిట్ ఒకవేళ 3,000 ఉంటే ఇది ఒక 1,000 రూపాయలే ఉంటుందన్నమాట మనకి లాస్. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 2,000 ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటామన్నమాట. అలా కాకుండా మనకి రివర్స్ ఇలా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఏదైతే ఇందులో ఉందో సో ఇది ఒక మనకి 3,000 అలా లాస్ చూపించవచ్చు. సో దాంట్లో ఇదేమవుతుంది, మనకి ఒక 2,000 వరకు లేదంటే ఒక 1,500 వరకు మనకు ప్రాఫిట్ చూపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఒక 1,000-1,500 ఉంది చూడండి. సో అదే మనకి లాస్ అవుతుంది. అంటే మనకి 3,000 ఉన్నటువంటి లాస్ని మనం 2,000 ఇందులో ప్రాఫిట్ కలెక్ట్ చేయడం ద్వారా రెడ్యూస్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడది మనం అనుకున్న వ్యూ రాంగ్ అయితే. ఓకే, సో మనం అనుకున్నటువంటి వ్యూ రాంగ్ అయితే కనుక సో మనకి ఎక్కువ హెవీ లాసెస్ రాకుండా ఉండడం కోసం ఈ హెడ్జింగ్ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం 14,700 అవి ఎంత ఉన్నాయి ఏంటి అనేటువంటిది నేను చూపిస్తాను. సో నేనైతే జిరోదాలో చూపిస్తున్నాను, మీకు నచ్చిన దాంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది 14,700 కదా. సో 14,700 పుట్ ఆప్షన్ కదా. సో నేను ఇప్పుడు 20 మే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకుంటున్నాను. ఓకే, ఈ 700 పీఈని మనం ఏం చేయాలి, బై చేయాలి. ఫస్ట్ అయితే వాచ్ లిస్ట్కి యాడ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే 14,550 పీఈ. ఓకే, 14,550. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నిఫ్టీ 20 మే 14,550 పీఈ. సో దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రెండు యాడ్ చేసాం కదా. 14,700 దీన్ని ఏం చేస్తున్నాం, మనం బై చేస్తున్నాం. సో అలాగే 14,550 పీఈని సెల్ చేస్తున్నాం. ఓకే, సెల్ చేయడానికి పెద్దగా మీకు ఈ రెండు కలిపితే మీకు 30,000 మించి అడగదన్నమాట. 30 బిలోనే అడుగుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఏంటంటే మనం ఎప్పుడైతే బై చేస్తున్నామో మనం ఎంత ప్రీమియం పే చేస్తున్నాం, 150 పాయింట్స్. సో 150 యూనిట్స్ అయితే వాళ్ళకి మనం ప్రీమియం రూపంలో పే చేస్తున్నాం. బట్ ఒక సెల్ని ఇక్కడ ఒకటి మనం ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం కదా, దాని ద్వారా ఏంటి 92 పాయింట్స్ యూనిట్స్ అయితే మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం 150 ఒక దగ్గర పే చేస్తున్నాం, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఆప్షన్ని పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం కాబట్టి సెల్లర్స్ కాబట్టి మనం ప్రీమియంని కలెక్ట్ చేస్తున్నాం. ఎంత కలెక్ట్ చేస్తున్నాం, అది 92 అన్నమాట. సో ఇప్పుడు 150 నుంచి ఈ 92 తీసేద్దాం. సో 150 నుంచి 92 తీసేద్దాం. సో ఎంత వస్తుంది, ఈ 58 డిఫరెన్స్ మార్కెట్కి పే చేసినట్టు అన్నమాట. సో ఏంటంటే మనం ఒక దగ్గర కొంత పే చేస్తున్నాం, ఒక దగ్గర కలెక్ట్ చేస్తున్నాం. ఆ రెండు డిఫరెన్స్ పోతే మనం ఎంత, ఇది మనకి డెబిట్ అనమాట. అంటే మనమే వాళ్ళకి పే చేస్తున్నాం. 58 పాయింట్స్ 58 యూనిట్స్ అయితే మనం వాళ్ళకి పే చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, 14,700 దగ్గర ఉంది, అవును కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం,
ఇప్పుడు మనం పుట్ ఆప్షన్ 14,700 పుట్ ఆప్షన్ని బై చేస్తాం, అలాగే 14,550 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాం. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత అమౌంట్ అడుగుతుంది అనేటువంటిది. ఇక నేను ఆర్డర్స్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక 14,700 పుట్ ఆప్షన్ కదా మనకు కావాల్సింది. సో ఇది, సో ఈ పుట్ ఆప్షన్ మనం ఏం చేస్తున్నాం, ఓకే. సో మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది, చూడొచ్చు. నిఫ్టీ 28 మే ఎక్స్పైరీది 14,700 PEని మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం. మీరు ఇంటర్లో తీసుకోవచ్చు, ఓవర్ నైట్ అంటే మీరు క్యారీ కోసం కూడా తీసుకోవచ్చు అనమాట. సో 75 అంటే 1 లాట్ నేను తీసుకుంటున్నాను. సో బై కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఎంత మార్జిన్ కావాలి, 11,000 కావాలని అడుగుతుంది. సో ఇప్పుడు సెల్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ అడుగుద్ది అనుకుంటారు. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, 14,550 PE కావాలి కదా మనకి. 14,550 PE అంటే అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి మనం ఒక 150 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే అవుట్ ఆఫ్ ద స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళేసి మనం పుట్ ఆప్షన్ని తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఏం చేస్తున్నాం, దీన్ని సెల్ చేస్తున్నాం. ఓకే, సో అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి మనం సెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 14,700 PE బై, అలాగే 14,550 PE సెల్. ఓకే, క్లారిటీ ఉంది కదా. 1 లాట్. ఓకే, మనకి మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది, జస్ట్ 26,492. అర్థమవుతుంది కదా. సో మనకి పెద్ద అమౌంట్ కూడా దీనికి కావాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఎవరైతే డే ట్రేడింగ్ చేస్తున్నారో చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఓన్లీ ఇది చేస్తారు, మార్కెట్ కింద పడుద్ది అన్న ఉద్దేశంతో ఇది చేస్తారు. ఓకే, వాళ్ళ వ్యూ కరెక్ట్ అయితే ఓకే, బట్ వాళ్ళ వ్యూ రాంగ్ అయితే ఏమవుతుందంటే దీంట్లో హెవీ లాసెస్ వస్తాయి. ఆ లాసెస్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఇంకొకటి కూడా హెడ్జ్ చేస్తున్నాం, దీనికి హెడ్జింగ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు ఈ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో బట్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి నేను చేయట్లేదు అది. ఓకే, మీకు చూపించడం కోసం ఇది ప్యాటర్న్ అయితే ఇదన్నమాట. ఓకే, మరి మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే జీరోదాలు అయితే ఇలా బాస్కెట్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఒకేసారి ట్రేడ్ చేయొచ్చు, ఒకేసారి తీసుకోవచ్చు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకేసారి ఇవ్వచ్చు. సో మీరు జనరల్గా ఏంజల్ కానీ అప్స్టాక్ కానీ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని బై చేయండి. ఓకే, సో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు దీన్ని బై చేయండి, ఎర్ద మనీ దగ్గర బై చేయండి. బై చేసిన తర్వాత మనం 550 PE ఉంది కదా, సో దీన్ని సెల్ చేయండి. ఓకే, సో మళ్ళీ మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది చూడండి, ఒక 3,000 అలా ప్రాఫిట్ కనిపిస్తుంది కదా. ప్రాఫిట్ కనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్ పొజిషన్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఎగ్జిట్ అవ్వండి, తర్వాత ఈ బై పొజిషన్ది ఎగ్జిట్ అవ్వండి. ఓకేనా. సో ఎంట్రీ అప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ బై పొజిషన్ తర్వాత సెల్ పొజిషన్ తీసుకుంటున్నాం. ఎగ్జిట్ అప్పుడు ఫస్ట్ సెల్ పొజిషన్ తర్వాత బై పొజిషన్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మరి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. సో మనకి ఇంతకుముందు ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది, మనకి 58 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఏంటంటే 58 పాయింట్స్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 14,700 మైనస్ 58 అన్నమాట. సో అంటే ఈ 14,700 నుంచి జస్ట్ ఒక 60 పాయింట్లు కిందికి వెళ్ళేంతవరకు అంటే మనకి ఎంత వస్తుంది, 14,700లో నుంచి 60 అంటే మనకి 940 అవుతుంది, 640 అవుతుంది కదా. సో ఓకే, 640 అవుతుంది. సో అంటే మార్కెట్ ఈ 14,700 నుంచి 14,640 వెళ్ళేంతవరకు ఇది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి కనుక మార్కెట్ ఎంత డౌన్ అవుతే, ఓకే, మార్కెట్ ఎంత డౌన్ అయితే కనుక అన్ని పాయింట్లు మనకి ఏంటంటే ప్రాఫిట్ రావడం జరుగుతుంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ 58 ఎలా వచ్చింది అనేటువంటిది మనం కొన్నటువంటి ప్రీమియం ఉంది కదా, ఏదైతే పుట్ ఆప్షన్ కొన్నామో ఆ ప్రీమియంలో నుండి మనం సెల్ చేసినటువంటి ప్రీమియం తీసేస్తే వచ్చినటువంటిదే ఈ డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ని మనం దీంట్లో నుంచి తీసేస్తున్నాం. ఎందుకు తీసేస్తున్నాం అంటే డౌన్ కదా మనం చూడాల్సింది, 14,700 మనం పుట్ ఆప్షన్ కదా తీసుకుంది. సో ఇలా డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు 14,640 అంటే ఇక్కడికి వెళ్ళేంత ఇది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎంత డౌన్ అవుతుంటే అంత మనకి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది అనమాట. సో అర్థమైంది కదా, ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా రెండిట్లో కలిపి చూడాలి. హెడ్జింగ్లో ఎప్పుడు కూడా విడివిడిగా చూడకూడదు, రెండిట్లో కలిపి మనం ఓవరాల్గా ఎంత ప్రాఫిట్లో ఉన్నామనేది చూడాలి. మనకు ఒక 3,000 అలా వస్తే ఇది ఇంట్రాడేలో కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో ఇంట్రాడేలో వాడేటప్పుడు ఇది ఏంటంటే మీకు ఏదైతే ఇప్పుడు చెప్పాను ఇది 14,640 దాకా ఇట్లా అనేది, ఇది మీకేంటంటే మీకు ఆ ఎక్స్పైరీ దాకా ఉంటే అలా అనమాట. సో ఎక్స్పైరీ వరకు కనుక ఉంటే, ఎక్స్పైరీ మీరు ఏదైతే 28 తీసుకున్నారో అక్కడి వరకు ఉంటే దీని ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇలా ఉంటాయి. బట్ అలా కాకుండా మీరు ఇంట్రాడేలో కూడా చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీకు వీక్లీ ఎక్స్పైరీ ప్రకారం కానీ మంత్లీ ఎక్స్పైరీ ప్రకారం కానీ చేసేటువంటి విధానం ఇదనమాట. సో ఇది ఇక్కడికి వెళ్ళేంతవరకు మీరు నో ప్రాఫిట్లో ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి డౌన్ అవుతుంటుందో మీకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతుంటాయి ఇంకా. సో ఒక్కొక్క పాయింట్కి మీకు ఎంత 75 రూపీస్ మీకు అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లాట్ సైజ్ 75 నిఫ్టీ, అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 25 ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ రావడం మొదలవుతుంటాయి మీకు. సో అలా కాకుండా పైకి వెళ్ళింది అనుకోండి 14,700 నుంచి,
సో మనకి ఏమవుతుంది అంటే మనకి లాస్ రావడం జరుగుతుంది. బట్ ఆ లాస్ అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది, మనకి హెవీ లాసెస్ అయితే రావన్నమాట. ఎందుకంటే మనం హెడ్జింగ్ చేసాం కదా, సో మనకి హెవీ లాసెస్ అనేటువంటివి రావన్నమాట. సో మనం ఇదే స్ట్రాటజీని మనం ఇంట్రాడేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 14,700 నుంచి ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది కొంత డౌన్ అయినా కూడా మనం ఏంటంటే ప్రాఫిట్లోనే ఉండడం జరుగుతుంది. ఏంటంటే మనం ఇది ఆల్రెడీ బై చేస్తాం కదా 14,700 నుంచి, జస్ట్ అది మనకి 650 ఆ రేంజ్కి వెళ్ళినా కూడా 14,650కి వెళ్ళినా కూడా అప్పుడు ఆప్షన్లో మనకి ఏదైతే మనం బై చేస్తామో దాంట్లో ప్రాఫిట్ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఆ సెల్ దాంట్లో కొంత లాస్ చూపిస్తుంది, బట్ ప్రాఫిట్ ఏమో ఎక్కువ ఉంటుంది, ఆ లాస్ ఏమో తక్కువ ఉంటుంది. ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉంటాం అనమాట. సో ఇది మనకి బేర్ పుట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ అనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. కొత్త వాళ్ళకైతే అట్లా అంటే బిగినర్స్కి అయితే అలాగే ఉంటుందన్నమాట, కొంచెం డౌట్గా అనిపిస్తుంటుంది. సో మీరు ఒకసారి చూడండి. మీకేంటంటే దీన్ని నేను ఏమంటాం, అది ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్లో చూపించలేను అనమాట. అంటే దాంట్లో మీకు ఎక్కడికి వెళ్తే ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేటువంటిది మనకు ఒకసారి అంతకుముందు అప్స్ట్రానా అదేదో ఉండేది, సో అది ఫ్రీలో మనకు చూసుకునేది అనమాట. సో ఇప్పుడు అన్ని పెయిడ్ పెట్టేశారు కాబట్టి మనకు చెక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు లేదు. బట్ మీకు కాన్సెప్ట్ అయితే ఇదనమాట. కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మనకి దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో ప్రాఫిట్స్ కూడా హెవీ ప్రాఫిట్స్ అయితే ఏమీ ఉండవు, బట్ రీజనబుల్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మెయిన్ ఈ హెడ్జింగ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, మన వ్యూ రాంగ్ అయితే కనుక మనకు వచ్చేటువంటి లాసెస్ని లిమిట్ చేయడం కోసం ఈ స్ట్రాటజీని బాగా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకోసం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది స్ట్రాటజీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే సాటర్డే 7 PM లైవ్ కూడా కండక్ట్ చేస్తాం, దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీకు ఏమైనా ప్రీమియం గ్రూప్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో దాని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైతే మన వీడియోస్ని లైక్ చేస్తున్నారో, సో అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో వీలైనంత వరకు మన వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.